పోయిన వారం నుంచి కూడా నా మాట కూడా ఏంటంటే మరి పాస్టర్ గారికి కొంచెం బాగలేదు. చాలా మరి బాధపడింది అనారోగ్యంతో, జ్వరంతో కూడా. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపతో ఆమె కూడా నిన్నటి కొంచెం కోలుకోగలిగింది. కొంచెం అవస్థపడతానే ఉంది, కోలుకుంది. మీ అందరూ ప్రార్థనను బట్టి ప్రార్థించండి. ఇప్పటివరకు దేవుడు మంచి కార్యం చేశాడు మా కుటుంబానికి, ఇంకా కూడా మంచి కార్యం చేయబోతున్నాడు కనుక మీరు అందరూ వ్యక్తిగతంగా ప్రార్థనలు పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. రెండవది మీకు చెప్పాను, సూర్య గురించి ప్రేర్ చేస్తున్నారు. అందరూ ఖచ్చితంగా బలంగా చేయండి. మరి ఏ హాస్పిటల్ పోయినా ఫెయిల్యూర్ అయ్యి వస్తున్నాడు ఆ అబ్బాయి. బ్రతకడు, ఎక్కువ రోజులు బ్రతకడని చెప్తున్నారు. కాబట్టి కొంచెం ఇంకా కూడా మీరు మీ ఇంట్లో మీ అన్న, మీ ఇంట్లో మీ తమ్ముడు అనుకొని ఇంకొంచెం ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది. మనం దేవుని వాక్యములకి మనం వెళ్దాము. ప్రభు నామానికి మరి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 5 సందర్భాలు కొంచెం కొంచెంగా చెప్పుకుంటా వెళ్తాయి. ఎందుకంటే 5 సందర్భాలు చెబితేనే పూర్తిగా కూడా మీకు అన్ని విషయాలు, అన్ని మాటలు మీకు అర్థం అవుతాయి. టైం లేదు ఎక్కువ కనుక ఆల్రెడీ అంతే ఒకటి అయింది, ఒకటి దాటింది. హల్లెలూయా. వీలైనంత వరకు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం కనుక, దేవుని మాట కనుక ఆయన మాటకి విధేయత చూపించే పిల్లలుగా మనం ఉన్నాం. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో మరి ఈరోజు మన ప్రసంగ టైటిల్ ఏమిటంటే, మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యము సఫలపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడున్న మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది మాట ఏమిటి అయ్యా అంటే, మీరు బలహీనులు కాబాకండి, ధైర్యముగా ఉండండి, ధైర్యాన్ని వహించండి, కూడగట్టుకోండి, ధైర్యాన్ని కూడగట్టుకోండి. అప్పుడు మీ కార్యం ఏమవుతుందంటే సఫలమవుతుంది. హల్లెలూయా. నిరుత్సాహపడొద్దు, నేరసెల్లొద్దు, ప్రార్థన చేయడం తక్కువ చేయొద్దు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు అస్సలు చూడొద్దు. నీకున్న ధైర్యం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని దేవుని కొరకు నువ్వు ఉంటే, దాన్ని పట్టుకోగలిగితే, నువ్వు దేనైతే పట్టుకున్నావు దాన్ని అంటే ఆ దేవుడు ఖచ్చితంగా సఫలపరచగలడు. హల్లెలూయా. సఫలపరచగలడు. హల్లెలూయా. సఫలపరచగలడు. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా ఈ మాట తొరిగే. ఎందుకంటే నా జీవితంలో వాడి గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పలేకుండా ఉండలేను. ఎందుకు తెలుసా? అంత భయంకరమైన వ్యాధనని మేము పడ్డాం. భయంకరమైన వ్యాధనని నేను పడ్డాను. ఏ రోజు కూడా పాసిపోయిన అన్నం తినని వాడిని కాదు నేను. మా అమ్మ నాన్న నన్ను అంత గారాబంగా పెంచారు. సుమారు ఇంచుమించు 60 పైన 80కి మధ్యలో ఉన్నాయి గొర్రెల మేకలు మాకు. దాదాపు 4 పాడి బరిగుడ్లు ఉన్నాయి మాకు. ఒక్కడనే కొడుకు, రాజకుమారుడికి పెంచారు నన్ను. కానీ ఒకనప్పుడు బొద్దేకలు పడినంటే అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. హల్లెలూయా. కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. 5 లక్షలు ఒక చిన్న ఆపరేషన్కి అడిగిన డాక్టర్లు కన్నీళ్ళు విడిచి మోకాళ్ళ మీద పడి, ఎప్పుడైతే మేము ఏడ్చామో కేవలం 30,000 రూపాయలకి ఆపరేషన్ జరిగించారు. అంటే మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. మీరు ఏదైతే పట్టుకున్నారో అది సఫలపరచబడుతుంది. ఎవ్రీథింగ్, ఏదైనా సరే, అది చిన్నదా పెద్దదా అని నేను చెప్పను, కానీ ఏదైనా సరే ధైర్యంగా ఉండు, నువ్వు నేను ఆ కార్యం చేస్తాను అంటాడు ఆయన. అందుకే ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మూల వాక్యం 7వ వచనం. కాగా
చూడండి, మీరు బలహీనులు కాక ధైర్యాన్ని మీరు వహించండి, నీ కార్యము సఫలపరచబడుతుంది. నువ్వే కార్యాన్ని కలిగి ఉన్నావు, ఎలాంటి కార్యము కలిగి ఉన్నావు? జాబా, పెళ్ళ, అప్ప, అనారోగ్యమా, సమస్య, బట్ నువ్వు మాత్రం ధైర్యం విడిచిపెట్టదు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మాత్రం ధైర్యం విడిచిపెట్టదు. నువ్వు ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటావో ఆ ధైర్యం నీకు నిన్ను మోటివేషన్ చేసి ఆ ధైర్యం నీకేం చేసిద్దంటే సఫలపరిచే ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నిన్ను సఫలపరిచే ఫలాన్ని నువ్వు సఫలపరచబడతావు. ప్రతి విషయంలో నువ్వు సఫలపరచబడతావు, ప్రతి విధంగా నువ్వు సఫలపరచబడతావు. అందుకే ఆయన ధైర్యంగా ఉండండి, నేను మీతో వస్తాను, మీతో ఉంటాను అని చెప్తున్నాడు. మన దేవుడు ఎక్కడో ఉండడండి, మనతో ఉంటాను అని చెప్తాడు, మనతో ఉన్నాను అని చెప్తాడు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఆ సందర్భాన్ని చూశారు. చూసి తుఫాను మధ్యలో యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి గుర్తించి, అయ్యా నిజంగా నీవే కానీ అయితే నన్ను కూడా నీవలే నీటి మీద నడిపించయ్యా అన్నాడు. చూడండి ఎంత విషయాన్ని అక్కడ చెప్పాడు. అది మనం చెప్పుకోవడానికి వినడానికి విని దాన్ని తక్కువ అంచెల్లో పెట్టవచ్చు. కానీ అక్కడ ఆయనకు ఉన్నంటి విశ్వాసము కేవలం యేసు ప్రభు మాత్రమే కనపడుతున్నట్లుగా, పక్కన ఎవరికి కనపడకుండా ఉన్నట్లుగా ఊహించుకున్నాడు. కాబట్టి నేల మీద నడిచాడు. ఆయన ఎవరిని బట్టి ఆయన నడిచాడు? యేసు ప్రభువు వారి బట్టి నడిచాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన ప్రక్కన ఉన్నాడు అని ఆయన ఆలోచన చేశాడో ఆయన అనుకున్న దాన్ని ఆయన సఫలపరిచాడు. ఆయన నడిచాడా నడవలేదా నీటి మీద? ఏమైనా హల్లెలూయా. నడిచాడా నడవలేదండి? ఖచ్చితంగా నడిచాడు. నడవడానికి గల కారణం ఏమిటి అంటే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మాటను పట్టుకున్నాడు ఆయన. ఏమైనా హల్లెలూయా. ఎలా ఏం పట్టుకున్నాడు ఆయన? యేసు ప్రభు వారు చెప్పిన మాటను పట్టుకున్నాడు. ఈరోజు వాక్యం ఏమైతే చెప్తుందో, వాక్యం ఏమైతే బోధిస్తుందో, వాక్యం ఏదైతే నేను అంగీకరించమంటుందో, వాక్యం ఏదైతే నీ పరిస్థితులు మార్చడానికి కృపా సత్య సంపూర్ణమై నీ దగ్గరికి వచ్చిందో ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకోగలుగుతావో అప్పుడు నీవు సఫలపరచబడబోతావు. ఏమైనా హల్లెలూయా. ఏ విషయమైనా సరే, కాకపోతే కాస్త లేటు కావచ్చు, కాస్త వెనుక ముందు కావచ్చు, కానీ నీ కార్యం మాత్రము ఆయన మాత్రం సఫలం చేయటము ఖాయము. హల్లెలూయా. ఖాయము. హల్లెలూయా. దేవుడు మర్మములను మనకు బోధించగలిగిన వాడు, మర్మములను చెప్పగలిగిన వాడు. మనుషుడికి తెలియని యొక్క సంగతులను ఆయన మనకు బోధించగలడు, మనల్ని నడిపించగలడు. అంత శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం వినటం ఒక్కటే కాదు, కానీ విన్న వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో అప్పుడు నువ్వు విజయం పొందుతావు, నీ జీవితం సఫలపరచబడుతుంది. కుటుంబంలో కన్నీళ్ళు వచ్చినప్పుడు, అయ్యా నాతో ఇలాగ మాట్లాడావు కదా, నీతో నేను ఇలాగ ప్రయాణం చేస్తున్నాను, నా ప్రయాణంలో ఎక్కడ నేను విఫలం చెందకూడదు నాయన అని నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆయన నీ భుజం తడతాడు. నీకు ఇచ్చినట్టు వాక్కు ఏదైతే ఉందో దాన్ని నువ్వు పట్టుకో, నేను దాన్ని సఫలపరచబోతున్నాను. హల్లెలూయా. సఫలపరచబోతున్నాను అని ధైర్యమును కొరకు మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. అక్కడే 2 దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, చదవకుండా. 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 2వ వచనం. 15:2. 15:2 15:2. ఆస యోధావారులారా, బెన్యామీయులారా, మీరందరూ కూడా చూడండి, మీరందరూ కూడా ఏం చేయాలి? మీరందరూ కూడా ఏం చేయాలి? నా మాట వినండి. మీరు దేవుని పక్షప వారైన వెడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన వెడల ఆయన మీకు అప్పుడు ప్రత్యక్షమగును. మీరు ఒకవేళ సుమి విసర్జించారనుకో, చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఆయన దగ్గర ఏం చేయాలి? మీరు విచారించాలి. విచారణ అంటే ప్రార్థించాలి. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన?
తెల్లారేళ్ళకి పక్కింటి వాడు ఎక్కడ ఉండో వాడికంటే నేను ఎక్కువ ఆస్తి పరుణ్ణి కావాలి అని కాదు. ఏం ప్రార్థన? అట్లాంటి ప్రార్థన చేసేవాడు కూడా ఉన్నారు కదా. తెల్లారేళ్ళకి అయ్యా ఒక బ్యాగ్ దొరికితే బాగుండు, కోటు వేసుకుని కోటు దొరికితే బాగుండు అని ఇట్లా కూడా చేసేవాడు ప్రార్థనలు ఉన్నారు చాలా మంది. అది కాదు. నువ్వు ఏ సమస్యను పట్టుకొని బాధపడుతున్నావో, ఏ సమస్య నిన్ను పాడు చేయాలని ఉన్నదో, ఏ సమస్యకి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ సమస్య నిన్ను అతలాకుతలం చేస్తుందో ఆ సమస్యను పట్టుకొని నువ్వు విచారించు. నువ్వు విచారించితే, నువ్వు విచారించిన మరుక్షణము దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఏమన్నాడు అక్కడ? యోధావారులారా విచారణ చేసినప్పుడు మీకేమవుతాడట? ఆయన ప్రత్యక్షము. ఏంద్ర బాబు ఏం కావాలి నీకు? హల్లెలూయా. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? భయపడుతున్నావా? నువ్వు భయపడుతున్నా, నేను ఉన్నాను నీ పక్కన. హల్లెలూయా. ఇది ఒక తల్లి బిడ్డకు ఉన్న ఆ సంబంధం ఎలాగ ఉంటుందో, ఒక తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధం ఎలాగ ఉంటుందో అంతగా రెట్టింపు ఆయన మనకి చెప్తాడన్నమాట. హల్లెలూయా. ప్రత్యక్షం అవుతాడట. హల్లెలూయా. ప్రత్యక్షం అవుతాడు. పిల్లోడు సపోజ్గా ఎవరి మీద గొడవ పడ్డప్పుడు వాళ్ళు అవతల నుండి పెద్ద పెద్ద నరిచారు అనుకోండి, వీడి మీదకి ఈడేనికి ముందుకు చూస్తారు, ఎవరన్నా ఉన్నారా మన పక్కన? ఎవరు లేరు. అప్పుడు వీడు కొంచెం మెత్తపడతాడు. ఎమ్మిటి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాడి కంటికి కనపడ్డాడు అనుకో, వీడు ఎట్లుంటాడు చెప్పండి? ఇంకా 2 అడుగులు ముందేసి తోకటానికి పోతాడు. కారణం ఏమిటి? వెనకెవరున్నారు? మా నాన్న కనపడ్డాడు, మా అమ్మ కనపడింది. హల్లెలూయా. ఎట్లయినా వస్తారు దగ్గరికి, అవునా కదా? అయితే ప్రభువులో ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, ప్రభువు చెప్తున్నాడు, మీకున్న బలహీనత ఏదైతుందో దాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని మీరు వహించండి. ధైర్యాన్ని మీరు వహించితే మీకు దేవుడు సఫలపరిచే కార్యం చేయబోతాడు. అందుకే ఇక్కడ ఆశ ఏమన్నాడు తల్లి? మంచిది ఒకసారి. ఆశ 2వ వచనం. ఆశ యోధావారులారా, బెన్యామీయులారా, మీరందరూ కూడా మీరు మొట్టమొదటి చేయాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, వినాలి ముందు. ఓ ఎగేసుకొని వెళ్ళటం కాదు. చాలా మంది అటు పోయి అవమాన పాలు పడి వస్తారు కదా. ముందు వినరు, అసలు ఏం జరిగిందో వినరు, అసలు ఆడ ఏం జరిగిందో వినరు. ఒక్క మాట చెప్పగానే వెళ్తారు అక్కడికి. ఆడపోయి కొట్టగా నలుగురులో అవమానం, అవునా కదా? కానీ మొట్టమొదటి ఏం చేయాలి? వినాలి. అందుకే ఆశ చెప్తున్నాడు, మీరు నా మాట వినండి. మీరు నా మాట వినండి. బలహీనులు కాకండి. మీరు బలహీనులు కాకండి. నా మాట వినండి. మీరు వింటే ఏమవుతుంది? ఏమన్నాడు? వింటే మీరు నిజంగా దేవుని పక్షముగా ఉన్నానని పేరు చెప్పుకుంటున్నారే. ఇప్పుడు మనలో కూడా ఉన్నారు, ఇక్కడ మనలో కూడా ఉన్నారు. నువ్వు ఎవరు అంటే యేసు ప్రభు నమ్ముకున్నాను అంటాము, బూతు మాటలు మానం. యేసు ప్రభు నమ్ముకున్నాను అంటావు, ఎదుటి వారి మీద అబద్ధం చెప్పకుండా మానం. యేసు ప్రభు వారిని నమ్ముకున్నాము అని చెప్పుకుంటాం కానీ సాడీలు చెప్పటం మానం. యేసు ప్రభు వారిని నమ్ముకున్నామని చెప్తాం కానీ నేను చేసే ఏదో పని మానం వల్ల నేనేమన్నానంటే, మీ వ్యక్తిగత జీవితానికి ప్రశ్న ఇది. మీ వ్యక్తిగత, మీ పర్సనల్, మీ ఓన్ డిసిషన్, మీ పర్సనల్. అందరం ఇక్కడ భక్తులుగానే కనపడతాం, అవునా కదా? ఇప్పుడు నేను ఒక పేరు చెప్పాను అనుకో, అందరూ ఆ వ్యక్తి సైన్ చూస్తారు, అవునా కదా? నీ పర్సనల్, నీ వ్యక్తిగత జీవితానికి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్నకి నువ్వు వేసుకుంటావో ఎమ్మిటి జవాబు నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. ఎమ్మిటి నువ్వు జవాబు పొందుతావు. ఎందుకో తెలుసా? నేను ఇంక కొన్ని రోజుల తర్వాత ఇస్తానని చెప్పడం మన దేవుడు. ఎమ్మిటి ఏమైపోయాడు? అక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేసేది ఏదైనా ప్రత్యక్షంగా ఆయన చెయ్యాలని కోరుకుంటున్నాడు. అందుకే మీరు బలహీనులు కావద్దు అని చెప్తున్నాడు. కీర్తన నేను వివరించుకుంటూ పోతే ఇవన్నీ చెప్పలేను కాబట్టి కొంచెం మీకు తెలియపరుస్తున్నాను. 138వ కీర్తన 8వ వచనం, నిర్గమకాండం 32వ వచనం కూడా. అదిగో యెహోవా ఎవరి పక్షంగా చేస్తాడంట? ఎవరైతే విచారిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడ్డారో, ఎవరైతే ఆయన్ని కావాలని కిందకి రమ్మని నా పని
చేసి పెట్టయ్యని అడుగుతున్నారో అటువంటి వారి గురించి చెప్తున్నాడు. మన చదువుతాయి అన్నమాట. యెహోవా నా పక్షముగా కార్యము సఫలము చేయును. ఎప్పుడు చేస్తాడు ఆయన సఫలము? విచారించినప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఈయన సఫలము? ఆయన దగ్గర కోరుకున్నప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఈయన సఫలము? ఆయన్ని వేడుకున్నప్పుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం వేడుకోగలుగుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కోరుకోగలుగుతామో, అప్పుడు బలహీనత అంతా తొలగిపోనిచ్చి నీకు ధైర్యమును సమకూరుస్తాడు ఆయన. హల్లెలూయా. బలహీనత అంతా తొలగిపోతుంది, నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. అందుకే నేను ఇందాక చెప్పింది, ఆడు వచ్చి నీ మీద కొట్టడానికి వచ్చినప్పుడు నీ వెనక నీ తండ్రి కానీ నీ తల్లి కానీ కనపడితే నీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. కారణం ఏమిటంటే నీ కంటికి ఎవరు కనపడుతున్నారు? నీ తల్లి కానీ లేదా నీ తండ్రి కానీ కనపడుతున్నారు. అలాగే ఇక్కడ దేవుడు కూడా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు నీకు ధైర్యం ఇవ్వడానికి. ధైర్యం విడిచిపెట్టద్దు. నువ్వు ధైర్యం విడిచిపెడితే నువ్వు ముందుకు వెళ్ళలేవు. కనుక నీ కార్యము సఫలము కావాలి అంటే ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నప్పటికీ నువ్వు దేవుని దగ్గర కానీ విచారణ చేయగలిగినట్లుగా అయితే నీ కార్యము ఖచ్చితంగా సఫలపడుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. 32 నిర్గమకాండం 32:26 వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, 32:26. అందుకు మోషే పాలెము యొక్క ద్వారము దగ్గర నిలిచి, చూడండి, యెహోవా పక్షముగా ఉన్న వారందరూ కూడా నా యొద్దకు మీరు రండి అనగా చూడండి. హల్లెలూయా. దేవుని పక్షముగా ఉన్న వాళ్ళందరూ నా యొద్దకు రండి అని ఎప్పుడైతే మోషే ప్రవక్త పిలిచాడో వాళ్ళందరూ నిర్ముఖమాటం అనేది లేకుండా దేవుని మాటగా మోషే మాటను అంగీకరించి వారందరూ మోసే చెప్పినట్టు మాటకి కట్టుబడి అక్కడికి రావడం జరిగింది. ఎందుకు అక్కడ జరిగింది అని అంటే, అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు నుంచి విడిచిపెట్టి బయటికి వచ్చేసారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చి విడిచిపెట్టి బయటికి రాగానే వాళ్ళకి వెళుతున్న సందర్భాల్లో వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురయ్యిందండి. హల్లెలూయా. ఐగుప్తు నుంచి ఎలాగ వస్తున్నారు? వాళ్ళు ఎలా వస్తున్నారంటే వాళ్ళు పాట పాడుతూ వస్తున్నారు. ఏం పాట పాడుతున్నారు? ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. రాత్రియు పగలను పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలను పాదములకు రాయి తగులకుండా మనకి పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకి పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. వీళ్ళు ఈ యాత్రలో సంతోషకరంగా రాగానే ముందుకు రాగానే ఏమైపోయింది? ఎర్ర సముద్రం వచ్చేసింది. ఇంకేమైపోయింది వాళ్ళకి? మళ్ళీ ఏమైంది వాళ్ళకి? ఈ ఆనందం మొత్తం పోయింది. ఏమొచ్చింది వాళ్ళకి? బలహీనత వచ్చేసేసింది. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు మాత్రం సంతోషంగానే వచ్చారు. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఏమైపోయింది? నీరసం వచ్చేసింది, బలహీనత వచ్చేసింది.
ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమన్నాడు ఇప్పుడు అక్కడ? నా పక్షముగా మీరు రండి. హల్లెలూయా. ఆయన పక్షంగా వాళ్ళు వచ్చారు. వస్తే ఏం చేశారు? వస్తే ఏం జరిగింది? నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. వస్తే ఏమైంది? వారి యొక్క రథచక్రములను వారి ఎవరైతే వీళ్ళని ఎర్ర సముద్రం ముందుంది, వెనక నుంచి పొరవ సైన్యం వస్తా ఉంది, కానీ ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే బాయి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు, పాట పాడుకుంటూ వచ్చారు. అక్కడికి రాగానే ఎర్ర సముద్రం వచ్చింది. ఒకవేళ వెనక్కి తిరుగుదామంటే వెనక నుంచి ఎవరు వస్తున్నారు? పొరవ వాళ్ళు వస్తున్నారు. అయితే వీళ్ళు ఒక పక్కకి చేరి ధైర్యం విడిచిపెట్టకపోయాక వాళ్ళకి జరిగినట్టు కార్యక్రమం దేవుడు ఏం చేశాడు అక్కడంటే, చదువుతారు అక్కడ, వారి వస్తున్నట్టు వాళ్ళ యొక్క రథచక్రములు ఊడిపడినట్లు దేవుడు చేయగా వారంతా బహు కష్టపడి తోలుతూ ఉండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు యొక్క ఎదుట నుంచి వారిపోదాం, ఇంకా రండి, యెహోవా వారి పక్షముగా ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. వారి పక్షంగా దేవుడు అన్నాడు. బాబు, మనం పోతే రథచక్రాలు ఎలాగ ఊడి కింద పడ్డాయో ఈసారి ఆడకపోతే మన ప్రాణాలు దక్కవురా, మర్యాదకి ఎనిక్కిపోదాం రండి అని తోక ముడుచుకొని ఎనిక్కిపోతున్నారట. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు, అటువంటి కట్టు పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు కానీ నీవేం చేయకూడదంటే, నీకున్న ధైర్యాన్ని నువ్వేం చేయకూడదు? చెప్పాలి, ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నువ్వు పట్టుకున్నది ఏది కూడా ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టుకుంటావో సఫలపరచబడతావు. మరి అక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళని దేవుడు కాపాడా లేదా? కాపాడు. నీ జీవితంలో కూడా దేవుడు కాపాడే దాని కొరకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రభు ఏం చెప్పాడంటే, మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది. శేఖర్ నుంచి చెప్పు. ఇప్పుడు వరకు పిరికిగా ఉన్నదేమో, ఇప్పుడు నుంచి ధైర్యంగా ఉండని చెప్పు. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. అన్న కోసం దిగులా, అన్న కోసం దిగులా, కొడుకు కోసం దిగులా, బిడ్డల కోసం దిగులా. ధైర్యంగా ఉండు. చెప్పు గట్టిగా. హల్లెలూయా. ధైర్యంగా ఉండు. నీ కార్యం సఫలం కాబోతుంది. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ఆయన మన పక్షముగా ఉండి కార్యములను సఫలపరుస్తాడు. ఇది 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. బైబిల్లో ఉన్నట్టు వాళ్ళందరూ తీయాలి బిడ్డ, ఎవరు కూడా దాచిపెట్టద్దు, బైబిల్ని తీయాలి. 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6-7 వచనాలు. 56:6. ఒకరు విశ్రాంతి దినమందు అపవిత్రత పరచకుండా దాన్ని మీరు ఆచరించుచు నా నిబంధనను, నేను చెప్పిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఆధారము చేసుకొనుచు యెహోవాకి దాసులయ్యి లేదా దాసురాళ్ళయ్యి దేవుని యొక్క నామాన్ని ప్రేమించుచు ఆయనకి మీరు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు మీరు తోలుకొని రావలెను. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే, ఆయన మన పక్షముగా ఉండి మన కార్యము సఫలపరుస్తాడట. ఎవరు పక్షంగా ఉంటాడట? మన పక్షంగా ఉండి మన కార్యములు ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే మనం చెబుతున్నామో ఆ కార్యములు ఆయన పరిశుద్ధంగా సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చూపిస్తున్నట్టు ప్రేమ నీ బంధువుల్లో, నీ రక్త సంబంధాల్లో దేవుని గురించి నువ్వు చెబుతున్న ప్రతి మాట ఏదైతే ఉన్నదో ఎడాపెడగా కాకుండా మృదువుగా, మృదత్వముగా, దైవత్వముగా, దైవ ప్రేరేపణ కలిగిన వ్యక్తిగా ప్రార్థించి ఆ వ్యక్తి రక్షించబడాలి అని నువ్వు ప్రార్థించుకొని నువ్వు వెళ్ళగలిగితే ఆ వ్యక్తి మీద ఉన్నంటి ఆ యొక్క కృప ఏదైతే ఉన్నదో దేవుడు సఫలపరిచి అతను కూడా దేవుని యొక్క మందిరం వైపు చూపించే దాని కొరకు దేవుడు మనకి తోడుగా ఉండి కార్యము చేయబోతాడట. హల్లెలూయా. మన కార్యము చేయబోతాడట. మనం ఒక్కలమే రక్షించబడటం కాదు, కానీ
మన కుటుంబం అంతా కూడా రక్షించబడిందా లేదా అనే ఆలోచన మన జీవితానికి కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మన కుటుంబంలో మన అన్న మీద, మన తమ్ముడి మీద, మన అక్క మీద, మన చెల్లి మీద, మన వారి మీద మనకి శ్రద్ధ లేనప్పుడు బయట వాడినాంటి వాడికి వాళ్ళ మీద శ్రద్ధ ఉండదు. బట్ నీకే శ్రద్ధ ఉంది. ఎందుకంటే కాస్త కూస్తూ నువ్వు రక్త సంబంధివి, దానికంటే ముందు ప్రభు యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉన్న నీవు ఆ కార్యము చేయగలిగితే దేవుని కొండకి, దేవుని వైపు నువ్వు మళ్లించగలుగుతూ అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన మన పక్షముగా ఉంటే మన కార్యం ఏమవుతుంది? సఫలపరచుతుంది. మన పక్షంగా ఉంటే కార్యం సఫలపరచబడుతుందా లేదా? హల్లెలూయా. నేను జనగాం పట్టణంలో మరి ఇన్ఫెక్షన్, నా బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి 40 రోజులు నేను మంచం మరణం అయినాను. దానికి సాక్ష్యం కొంతమంది ఇక్కడ పిల్లలు ఉన్నారు. మంచం మరణం అయినాను. ఆ మంచం మరణంలో కూడా దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకంటే నా దగ్గర దుర్వాసన, చాలా గలీజు వాసన వచ్చాడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల. కొంతమంది నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అరుగు మీద బండేస్తే పిల్లలు ఏం చచ్చిపోయాడా ఏంది ఇక్కడ అని కూడా అంటే నా చెవులు వినపడేవి, కానీ మాట్లాడటానికి నా దగ్గర శక్తి కూడా ఉండేది కాదు. అంత భయంకరమైన పరిస్థితులు కూడా నేను అనుభవించాను. బట్ అయ్యా, నన్ను బ్రతికిస్తే నేను సేవ చేస్తాను, నలుగురు ఉపకారం చేసే వ్యక్తిగా మారుతానయ్యా అని నేను చెప్పి ఈరోజు మీ అందరూ హల్లెలూయా. కాబట్టి మనం రక్షించబడటమే కాదు, కానీ మన పక్షముగా ఉన్నట్టు వారిని దేవుని వైపు మనము, అందుకే దేవుడు మనకేం చెప్పాడంటే ఆయన మన పక్షముగా ఉండి మన కార్యం ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. నువ్వు అడిగేవా? అడిగింది ఈ రోజు కాకపోయినా, రేపైనా, 10 రోజులకైనా, నెలకైనా, 2 నెలలకైనా నీకు మాత్రం చేయటము ఖాయం. హల్లెలూయా. అడిగేది నువ్వు ఎలాగ అడగాలంటే ప్రభు యొక్క మనస్సుతో నువ్వు అడగాలి. 2-3 సార్లు అడిగిన పట్టించుకోలే అని వదిలేదు. ఏమైనా హల్లెలూయా. ఎప్పుడైతే అది అడుగుతూ ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. కీర్తన 1:2 వచనంలో కూడా ఆ మాట అంటున్నాడు చూడు. ఇంకొక పల్లవి కూడా చరణం కూడా పాడాలి. యెహోవా ధర్మశాస్త్రముయందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని రేపటి మళ్ళీ చదువుతారు అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రముయందు ఆనందించుచు దాన్ని పట్టుకొని దీవారాత్రములు దాన్ని నువ్వు ధ్యానించగలిగితే దాన్ని ధన్యుడివి. హల్లెలూయా. హల్లెలూయా. ధ్యానించాలి. ఇప్పుడు కొంతమంది ఆ మాటే, ఆ కీర్తనలో మొట్టమొదటి మాటే ఒక 2-3 వచనాలు చూడకుండా చెప్పండి అంటే వాళ్ళు చెప్పేవాడు కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? దాన్ని పట్టుకొని ఉన్నారు ఆ వాక్యాన్ని. హల్లెలూయా. ధ్యానించటం వల్ల అది నీకు దొరుకుతుంది. ఆయన ధ్యానిస్తే ఆయన ధననిధి నీకు దొరుకుతుంది. ఆయన నువ్వు ధ్యానిస్తే ఆయనలో ఉన్నట్టు ఆంతర్యము నీకు తెలియపరుస్తాడు. అప్పుడు నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. అందుకే ఓసన్న వారు మరి అన్నబాడేడు పాట, ఏం పాట అంటే నీ వాక్యమే నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను, నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా జీవిత నీవు దయచేయువాడవు, మహోన్నతమైనది ఉపకారముల తలచుచు అనుక్షణము పరవశించగా నీ కృపలోనే నీ కృపలోనే పరవశించగా. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యము మన జీవితానికి మకరందాన్ని, అందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ స్పీడ్ తనాన్ని మనం పొందుకొని మన కుటుంబాల్లో ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంకొక మాట అక్కడ మొదటి దినవృత్తాంతాలు 14:10 చూడండి ఒకసారి. ఇది రెండో మాట మీకు తెలియపరుస్తుంది. ఈ రెండో మాట, ఆయన మన పక్షముగా ఉండి కార్యములను సఫలపరుస్తాడు అనే సందర్భాన్ని 14:10 ఫిలిష్తీయుల మీదకి నేను ఒకవేళ పోయిన వెడల చూడండి ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఎవరంటున్నాడు ఈ మాట? దావీదు గారు అంటున్నారు ఈ మాట. అయ్యా, నేను ఒకవేళ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి నేను వెళ్ళాను అనుకోండి, సపోజ్గా యుద్ధంలో నేను గెలిచేదానికి వరకు నువ్వు నాకు సహాయంగా ఉంటావా అడుగుతున్నాడు. చూడండి, ఈ అనుభవం చాలా మందికి తక్కువ. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అనే అనుభవం తక్కువ చాలా మందికి. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్నానం చేసుకోవటం తెలుసు, తలదూకోవటం తెలుసు, బట్టలు కట్టుకోవటం తెలుసు, అదరబాదర పోవటం తెలుసు, కానీ నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు విజయం ఉందా అని ఖచ్చితంగా అడగలేదు. ఏమైనా హల్లెలూయా. ఇంకా కొంతమంది నాకు తెలిసినట్టు వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన కూడా చేసుకోకుండా తినేటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి. నేనున్నాను అని చెప్తే నా సాయ చూస్తారని గమనం ఉండొచ్చు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకొని మనం వెళితే విజయం పొందుతాం. అందుకే దానికి దావీదు గారు చెప్తున్నట్టు మాట, అయ్యా నేను ఫిలిష్తీయుల మీదకి నేను ఒకవేళ వెళ్ళాను అనుకో, యుద్ధానికి వెళ్ళానే అనుకో, ఒకవేళ నీవు వారిని నా చేతికి ఖచ్చితంగా వాళ్ళని అప్పగిస్తావా? మాట తీసుకుంటున్నాడు ఇక్కడ మాట తీసుకుంటున్నాడు. దేవుని దగ్గర మాట తీసుకున్నాడు. హల్లెలూయా, మాట తీసుకున్నారా లేదా? ఇదిగో ఈ వారం మొత్తం నేను పనికి వస్తాను, కానీ నాకు పలానా చీర కొనుక్కోవాలి, కొనిస్తావా? ఈ మాట తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఈ వారం మొత్తం నువ్వు పని చేస్తే మన ఇంట్లో పలానా తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు తీసిస్తావా అనేటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే భౌతికమైన వాటి కోసం మనం ఎక్కువగా ఆశపడతామే తప్ప ఆత్మీయంగా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన విషయాలు మర్చిపోతా ఉంటుంటాం. అయితే ఏ చిన్న పని చేసినప్పుడుకునే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవుని దగ్గర నుంచి ఒక విన్నపాన్ని తీసుకొని వెళ్ళేవారు. అందుకే ఇక్కడ మన టైటిల్ ఏమిటంటే ఆయన మన పక్షముగా ఉండి కార్యము సఫలపరుస్తాడు. నువ్వు వెళ్ళు, నేను ఆ కార్యాన్ని ఏం చేస్తాను? హల్లెలూయా. నువ్వు వెళ్ళు అంతే. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళు. ఒక కొంచెం గట్టుగా ఉంది, అది ఉపవాసం. గట్టుగా ఉందా? ఉపవాసం. కన్నీరు విడువు. నీ అంగలార్పులు మొత్తం ప్రభుకు చెప్పు. నీ హృదయంలో గోడు ప్రభుకు చెప్పు. నీ హృదయం బ్రద్దలయ్యేటట్టుగా ఏడువు. దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కోపిష్ఠుడు కాదండి, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. కానీ నువ్వు చేసే ప్రార్థనలో నీతి నిజాయితీ కనుక ఉందనుకోలో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చేవాడు అని తెలిసి దావీదు మళ్ళా ఆయన డౌట్ని క్లారిఫై చేసుకుంటున్నాడు. ఏమని? అయ్యా నేను వెళ్తాను యుద్ధానికి, నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా? హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఈ అనుభవం? ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? ఎంతమంది చేయగలరు ఈ ప్రార్థన? అయ్యా నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, నా అల్లుడును మార్చగలవా? నేను ఖచ్చితంగా కృంగిపోతున్నాను, నా భర్తను మార్చగలవా? నేను ఈ విషయాన్ని బట్టి బాధపడుతున్నాను, నా స్థితిగతులు మార్చగలవా? అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను, నేను దీన్ని చేస్తున్నాను నిక్కచ్చిగా, దాన్ని నా చేతికి అప్పగించగలవా? నాకు జాబ్ లేక నేను అల్లాడిపోతున్నాను, జాబ్ నాకు అందించగలవా? మరొక వైపు పని లేక చేసుకొని తినేదానికి ఇబ్బంది పడుతూ కొన్ని సందర్భాల్లో పక్కింటికి వెళ్ళి బియ్యం అడుక్కొని తెచ్చుకొని నా బిడ్డలకు పెట్టుకున్న రోజులు ఉన్నాయ్యా. ఆ స్థితి లేకుండా నన్ను నువ్వు చేయగలవా? నువ్వు అడగగలిగితే నేను చేస్తాను అని మాట ఇచ్చేవాడు మన తండ్రి. కొట్టండి గట్టిగా సార్. హల్లెలూయా. ఆ మాట తీసుకుని ఆ ధైర్యం నీకుందా?
ఈరోజు ప్రశ్న, నా ప్రశ్న అది. ఆయన అంటున్నాడు, నువ్వేది చెయ్యాలనుకున్నా అది నేను సఫలపరచడానికి సిద్ధముగా ఉన్నాను. అడగటం నీవంతే, ఎట్టబడితే అట్లా అడిగితే అది కాదు. కానీ ఆయన లోపలి నువ్వు అడగలిగినట్లయితే నీకు ఏది కావాలో అడుగు, నేను దాన్ని చేస్తాను అనడా లేదా? ఏమైనా? హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం, 23, 4వ వచనం, రెండు చదవండి ఒకసారి. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 2వ వచనము, 4వ వచనం కూడా అక్కడే. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా దానికి ఏం చెప్పాడు? నీవు వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదు నాకు ఆ మాట చెప్పాడు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఇచ్చాడు, ఆ మాట మీద వెళ్తూ ఉన్నాడు, మాటను కాపాడుకుంటూ ఉన్నాడు. ఇంకొక సందర్భం కూడా అక్కడ ఏం జరిగిందంటే, కెయీలా అనే పట్టణం మీదకి, కెయీలా పట్టణస్తులకి దావీదు చాలా మేలు చేశాడు. చాలా మేలు చేస్తే ఆ కెయీలాలో ఉన్న ఒకడు ఏం చేశాడంటే, దావీదు కెయీలాలో ఉన్నాడన్న సంగతి సౌలుకు జారేశాడు. మనతో మంచిగా ఉండి మన మీద సాడీలు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అది చెప్పండి మరి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మనతోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, మనతో ప్రేమగా ఉంటున్నారు. హల్లెలూయా. కెయీలా పట్టణానికి ఎంతో మేలు చేసినట్టు దావీదు సంగతి గుర్తించి గ్రహించి కూడా సౌలు ఇస్తానన్నట్టు సొమ్ము కోసం ఆశపడి ఒకడు కెయీలాలోనే ఉన్నాడు అని చెప్పి జారి విడిచాడు. ఎవరికి? సౌలుకు చెప్పాడు. అయితే ఆ కెయీలా పట్టణం ఎలాంటిది అయ్యా అంటే, దానికి 2 దారులు ఉంటాయి. ఒకటి వచ్చే దోవ, మరొకటి వెళ్ళే దోవ. అయితే ఈ 2 ద్వారబంధనాలు మూసివేశాడు. సౌలుకి కబురు పంపాడు, అయ్యా నువ్వు వెతుకుతున్నా సౌలు కెయీలాలోనే ఉన్నాడు, రా అని చెప్పాడు. సౌలు అనుకున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దావీదుని నా చేతికి అప్పగిచ్చాడు అనుకొని తన హృదయంలో సంతోషించి రథాలను, గుర్రాలను, కత్తులను, కటారులను తీసుకొని వాడు ఎక్కడికి పడితే అక్కడ వాడిని చంపి వాడు తలను కోసుకొని రావాలని కక్షతో పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ సౌలు. విచిత్రమైన విషయం ఏంటంటే, దావీదు 600 మంది ప్రజలు కెయీలాలోనే ఉన్నారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళ చేతికి అప్పచెప్పలేదు. కొట్ట సపట్ల గట్టిగా. హల్లెలూయా. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, సత్సుదేవుడు కొట్టబాకండి మీరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దావీదు 600 మంది ప్రజలు ఆయనతో పాటు ఉన్న అనుసరులు కెయీలాలోనే ఉన్నారు, కానీ దావీదుని సౌలు చేతికి అప్పచెప్పలేదు. సౌలు అడుగుతున్నాడు, ఏమయ్యారా? ఇందాక దాకా ఇక్కడే ఉన్నారయ్యా, మరి ఇప్పుడు ఏమయ్యారా? అసలు అర్థం కావట్లేదయ్యా. అప్పుడు దావీదుని గురించి సౌలు అనుకున్నాడు, ఒరే తలుపులు దర్వాజులు ఉన్నటువంటి ఈ యొక్క పట్టణంలోనోడు అంతు లేకుండా పారిపోయాడంటే ఖచ్చితంగా వాడి చేతికి మనం అప్పచెప్పుతాడరా అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన పక్షంగా ఉంటే శత్రువా రా అని అన్నా కూడా దాన్ని భయపడేటట్టుగా చేయగలిగిన సమర్థత కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన పక్షంగా ఉంటే ఏమైనా మనం చేయగలం. ఆయన మన పక్షంగా ఉంటే ఏదైనా మనము సాధించగలం. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన మన పక్షముగా ఉండి కార్యములను సఫలపరచగలడు. నీ కార్యము సఫలపరచగలడు. ఎవ్రీథింగ్, ఎటువంటి కార్యం అని ఎటువంటి కష్ట పరిస్థితి అయినా నిన్ను మాత్రం ఆయన సఫలపరచగలడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన మీద మాత్రమే ఆధారపడి ఆయన నమ్మిపోయావు అక్కడికి. ఇప్పుడు నిన్ను ఓడిస్తాడా? నో, ఓడించగలడు. ఆయన జయం పొందాడు, నిన్ను కూడా జయం పొందించేటట్టుగా చేయగలడు. 4వ వచనం చదువుతుంది అక్కడే 23. దావీదు మరలా దేవుని యొద్ద విచారణ చేయగా
నీవు లేచి కెయిలాకి వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పజెప్పుదనని దేవుడు సెలవీయగా దావీదు అతని జనులను వారిని ఏం చేశారట? వారిని హతము చేసి, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. నువ్వు నిజముగా ప్రార్థన పరుడివి, ప్రార్థన పరురాలివే, కానీ అయితే నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకో. దేని గురించి ఇప్పుడు నుంచి రాసి పెట్టుకో ఒక డైరీలో. దేని గురించి నువ్వు బాధపడుతున్నావు అది రాసుకో. దేని నువ్వు జయించాలనుకుంటున్నావు దాన్ని రాసుకో. దాని కొరకు ప్రార్థన చేయి. మరుక్షణం నువ్వు గెలవబోతున్నావు. హల్లెలూయా. మరుక్షణం నువ్వు గెలవబోతున్నావు. హల్లెలూయా. నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనుషుడు తప్పుతాడు మాట, కానీ నువ్వు చేసేది చేయగలిగితే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదించగలడు. హల్లెలూయా. 2 మాటలు అయిపోయినాయి. ఏం మాటలు చెప్పాను? 2 మాటలు. మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వది, ఆయన మన పక్షముగా ఉండి కార్యము సఫలపరచు. 3వ మాట, ఆయన దగ్గర విచారణ చేస్తే ధైర్యమునిచ్చి పంపిస్తాడట. హల్లెలూయా. 3వ మాట ఏమిటంటే, ఆయన దగ్గర నువ్వు విచారణ చేసి పంపించగలిగితే నీకు ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట చెప్పండి? ధైర్యం ఇచ్చి పంపిస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే మాట మళ్ళీ ఒకసారి చదవండి. 14:10 మొదటి దినవృత్తాంతాలు 14:10. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన వెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు అంటున్నాడు, చాలు చాలు చాలు, బొమ్ము నువ్వు నాకు చెప్పావు కదా నువ్వు, నేను చూసుకుంటాను. నువ్వు హల్లెలూయా. నువ్వు చెప్పకుండా పోతే ఒకవేళ నేను మెలకుండా ఉండేవాడినేమో, కానీ నువ్వేం చేసావు? నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. అంటే ఏం చెప్తాడు? వీరికి ధైర్యం చెప్పి పంపిస్తాడు. మన టైటిల్ అదే. ఏమని? ఆయన దగ్గర విచారణ చెయ్యగా ధైర్యం ఇచ్చి పంపిస్తాడు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గరికి పోగా మనకేమి ఇచ్చి పంపిస్తున్నాడు? 118వ కీర్తన 12వ వచనం కూడా ఒకసారి చదవండి. 118:12. 118:12. కందిరీగల వలె నా మీద శత్రువు ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చినట్టు మంట ఏదైతే ఉందో, ముళ్ళు కాల్చిన మంట ఆరిపోయినట్లుగా వారు నశించిపోయేది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ ధైర్యం ఇచ్చి పంపిన తర్వాత వాళ్ళు ఎలాగైపోయారంట? ముళ్ళు మంట పెట్టామనుకో, ముళ్ళు తొప్పలోని అనుకో, మన సేలో మన పొలంలో ముళ్ళ తొప్పలోని అనుకో, పోగు చేసి వాటిని మంట పెట్టామనుకో, అవి ఏమైపోతాయి? ఇంకా ముళ్ళు ఉంటాయి దాంట్లో. ఏమైపోతుంది? అది బూడిదైపోతాయి. హల్లెలూయా. 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 జయించిన వారితో కలచి నీ సింహాసనము నేను చేరగా, జయించిన వారితో కలచి నీ సింహాసనము నేను చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలుచు ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నన్ను పిలుచు ఆ శుభవేళ, ఏమవుతున్నా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా.
హల్లెలూయా. జయించిన వారితో, మన పితరులు కొంతమంది జయించారు, వారితో పాటు మనల్ని కూడా ఆయన కూర్చోబెట్టగలిగే సమర్థత కలిగిన వాడట మన దేవుడు. ఎప్పుడు అంటే ఆయన దగ్గర మనం విచారణ చేస్తే ధైర్యం ఇచ్చి పంపిస్తాడట. హల్లెలూయా. నేనున్నాను, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నువ్వు దేనికైనా వెళ్ళాలనుకున్నావు, అది నా దగ్గర దేనైతే అడిగావో, దేని కొరకైతే కన్నీరు విడిచావో, దేనైతే నాకు చెప్పావో, దేనికోసం నువ్వు బాధపడుతున్నావో, దేనికోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఆ ఇబ్బందుల నుంచి తొలగించేదాని కొరకు నేను నీకు ధైర్యం ఇచ్చి పంపిస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు నేను ధైర్యం ఇచ్చి పంపిస్తున్నానని పంపిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ధైర్యం ఇచ్చి పంపించటమే కాక వాళ్ళు ఎలాగ వచ్చారయ్యంటే, కందిరీగలు ఒక తేనె తిట్టిన కానీ మనం కదిలిచ్చామనుకోండి, ఈగలు ఏమవుతాయి అక్కడ మనం ఉంటే? ఒకటి వచ్చి ఏంది నన్ను తాగావని పలకరించిపోద్దా? ఏం చేస్తాయి? అన్ని వచ్చి మన చుట్టూరు ఏమైపోతాయి? ముసురుతాయి. అవునా కదా? ముసురుతాయి అట. అయితే వాటిని శత్రువులాగా ముసిరినప్పుడు, ముళ్ళ తొప్పులకి నిప్పంట పెట్టి కాల్చినప్పుడు బూడిది ఎలాగవుతుందో అలాగ వాటిని చేయగలిగే సమర్థుడంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒక్కడికి వెళ్ళాలికి తేనె చెట్టు దగ్గర ఎన్ని ఈగలు ఉంటాయి? ఎవరైనా లెక్కేశారా? గుంపులు ఉంటాయి. ఎవరు లెక్కేయలేము కూడా కదా. అంతమంది శత్రువులని చుట్టూ తిరిగినప్పటికీ అంతమందిని దేవుడు ముళ్ళ తుప్పల్ని కాల్చి వేసినట్టుగా నీ శత్రువుని కాల్చి వేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండు అని మూడో మాటగా ఆయన మనకి చెప్పి పంపిస్తున్నాడు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 5:19 వచనం చదువు ఒకసారి. దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగిద్దువా అని యెహోవా యొద్ద అతడు విచారించినప్పుడు, పొమ్ము, నువ్వు సందేహం లేకుండా పొమ్ము, వారిని నీ చేతికి అప్పగించుదునని దేవుడు మనకి చెప్పాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలా లేదా అని చెప్పేసి దావీదు గారు అడిగినప్పుడు దావీదు గారికి చెప్పినట్టు సలహా ఏమిటి? ఏం చెప్పాడు? నిశ్చంతుగా, సందేహం లేకుండా పో, వారిని ఖచ్చితంగా నేను నీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య అయినా దేవుడు నీ చేతికి ఈరోజు అప్పచెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఆ సమస్య నీకు అప్పచెప్పబడాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి? ధైర్యమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ధైర్యమును నువ్వు వహించగలిగితే నీకు ఆ ధైర్యములో పుట్టే ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో సఫలపరిచేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. 5వ వచనాన్ని నేను మీకు 4వ మాటని మీకు చెప్పి నేను మీతో ముగిస్తాను. హల్లెలూయా. మొదటి 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు. విచారణ చేస్తే ఆలోచన ఇచ్చి పంపిస్తాడు అనే సందర్భాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ 4వ మాట ఏమిటంటే, నీవు విచారణ చేసి ఆలోచిస్తే దేవుడు నీకు ఆలోచన ఇచ్చి పంపిస్తాడంట. దేవుని దగ్గర కానీ నువ్వు కానీ విచారణ చేసి పంపిస్తే ఎట్లా తప్పించుకోవాలా ఆ మార్గంలో నుంచి అనేది దేవుడు చెప్పి నీకు ఆలోచన ఇచ్చి పంపిస్తాడంట. హల్లెలూయా. కొంతమంది ఆలోచన లేని మూర్ఖత్వ పనులు చేస్తూ ఉంటారు. పని దగ్గరికి వెళ్ళారనుకో, ఈ పని ఎంతకు పట్టుకోవాలా, దీన్ని ఎంతకు చేస్తే నాకు పడుతుందా, మరి ఎంతకు చేస్తే కూలి వాళ్ళకి పోతుందా, ఎంత చేస్తే కూలీలకి పోయి నాకు మిగులుతుందా అని ఆలోచన లేకుండా వాళ్ళ సొంత ఆలోచన చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన మాట, వాళ్ళు మెచ్చిన మాట, వాళ్ళకి తెలిసిన మాట టక్కని చెప్తారు దేవుని దగ్గరికి పోయి, దేవుని దగ్గర అడగకుండా. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవే కానీ విచారణ చేస్తే నీకు ఆలోచన చెప్పి పంపిస్తారంట. నీకు ఇది ఎట్లా చేయి, ఇది ఎలాగ చేయి, ఇది ఎలాగ చేయి అని ఆలోచన ఇచ్చి పంపిస్తారంట.
హల్లెలూయా. పెద్దోళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఇలాగ మాట్లాడాలి. చిన్నోళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎలాగ మాట్లాడాలి. ఆడపిల్ల దగ్గర ఎట్లా మాట్లాడాలి, కుటుంబం దగ్గర ఎట్లా మాట్లాడాలి, భార్యతో ఎలాగ మాట్లాడాలి. ఇవన్నీ ఆలోచన. కొంతమంది ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో అర్థం కాదు. ఏడకి పోయినా కూడా తన్నులు తిని రావటం, ఏడకి పోయినా కూడా ఏది మాట్లాడినా ఏమంటారు కట్టె ఎరగదీసినట్టు మాట్లాడతారు. అప్పుడు ఏమైపోయింది, ఈ పిల్లకి అసలు నోటి శుద్ధి లేదండి, ఈ పిల్లోడికి నోటి శుద్ధి లేదు అంటారు కదా. అలాంటిది లేకుండా దేవుడు మనకి ఇచ్చి పంపిస్తాడు. చదువు తల్లి. ఇప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా పోయి కంబల చెట్లకు ఎదురుగా వెళ్ళి వాళ్ళ మీద నువ్వు పడుము. కంబల చెట్లు యొక్క కొనలు చప్పుడు వినగానే ఫిలిస్తీయులను నువ్వు హతము చేయుటకై దేవుడు బయలుదేరుచున్నాడు అని కనుక అప్పుడే నువ్వు చెప్పినప్పుడే బయలుదేరవలెనని దేవుడు సెలవిచ్చెను. హల్లెలూయా. అప్పుడే నువ్వు బయలుదేరాలి. నేను చెప్పినప్పుడే నువ్వు బయలుదేరాలి. నేను చెప్పినప్పుడే నువ్వు బయలుదేరాలి. లేకపోతే నీకు కండ బలం ఉందని, లేకపోతే జ్ఞాన బలం ఉందని, లేకపోతే డబ్బు బలం ఉందని, లేకపోతే వెనక అధికార బలం ఉందని చెప్పేసి నువ్వు రొమ్ము ఇరుసుకొని ఎదురుగా పోతే నష్టపోయేది ఎవరు? మనమే కదా. అవునా కదా? హల్లెలూయా. అందుకే ఎరుకు గోడలు పడగొట్టే దాని కొరకు యెహోషువకి ఏం చెప్పాడు దేవుడు? మొట్టమొదట నువ్వు ఎరుకు చుట్టూ 7 సార్లు తిరుగు. 7వ రోజు ఏం చెప్పాడు? 7 రోజులు 7 సార్లు తిరిగిన తర్వాత 7వ రోజు 7 సార్లు తిరుగు. అప్పుడు ఏమైపోతాయి? ఎరుకు గోడలు కూలిపోతాయి. నువ్వేం చేయబడి, నువ్వు కష్టపడమని లేదు దీనికి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది లేనిపోయిన తెచ్చిపెట్టుకుంటారు కష్టాన్ని, లేనిపోయిన కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటారు. అవునా కదా? అయితే విచారణ దేవుని దగ్గర మనము చేసే వారిగా ఉండాలి. ఒక తల్లి ఒకటే కుమార్తె అయితే ఆ కుమార్తెని 1,60,000 రూపాయలు పెట్టి మరి ఎంపీసీ చదివించింది. ఎంపీసీ అన్ని చదివి అయిపోయిన తర్వాత ఎంపీసీ సీటు కోసం 1,60,000 పెట్టేసి సీటుకి అమౌంట్ కట్టిందంట. అమౌంట్ కడితే ఆ అమ్మాయి నన్ను ఎంపీసీ గారిని నువ్వు చదవమంటే నేను పోయి కృష్ణానదిలో పడి చేస్తాను అన్నమాట. ఎందుకమ్మా ఈ మాట నువ్వు అన్నావు అని అడిగితే ఎంపీసీ చదువుకోవడానికి నా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోవట్లేదు అని చెప్పిందంట. ఏమండి? ఎంపీసీ చదువుకోవడానికి ఇప్పుడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోలేదని అందుకని కృష్ణానదిలో పడుతుందంట. అంటే విచారించినట్ల విచారించకుండా ఉండినట్ల తల్లి కష్టపడిందండి. 1,60,000 రూపాయలు తినక బిడ్డ చదువుకోవాలి, బిడ్డ మంచి భవిష్యత్తులో ఉండాలి అని వలపోసి బాధపడి కష్టపడి ఆ సీటుకి డబ్బు కట్టొచ్చిన తర్వాత అంటుంది నేను కృష్ణానదిలో పడి చేస్తాను, నన్ను కానీ అక్కడ నువ్వు బొమ్మంటే. చూడండి, విచారణ ఎవరితో చేయమన్నాడు దేవుడు? దేవునితో చేయమన్నాడు. కానీ ఈ అమ్మాయి ఎవరితో చేస్తుంది విచారణ? కాదు, బాయ్ ఫ్రెండ్తో చేస్తుంది విచారణ. హల్లెలూయా. ఇట్లాంటి తెలుగు తక్కువ దద్దమ్మలు కూడా చాలా మంది ఉంటారు. ఏమైనా హల్లెలూయా కదా? విచారణ దేవుని దగ్గర చెయ్యాలి. దేవుని దగ్గర విచారణ చేస్తే అక్కడ నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. కానీ మనుషుల దగ్గర పోయి నువ్వు చేస్తే విచారణ చేస్తే నీకు ప్రతిఫలం వస్తుందా? నో, ప్రతిఫలం రాదు. కాబట్టి ఆ తల్లి ఏం చేసింది? నా బిడ్డ చచ్చిపోతే నాకు ఇబ్బంది అని చెప్పేసి ఆడికి పోయి మళ్ళీ కాళ్ళు గడ్డాలు కొట్టుకొని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్ళైన వారం రోజులకు 10 రోజులకు అంతు లేకుండా వెళ్ళిపోయాడు. అక్కడ వదిలిపెట్టాడు. హల్లెలూయా. వారం 10 రోజులకు అంతు లేకుండా వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ని విచారించింది? ఏమా చెప్పాలి? ఏ బాయ్ ఫ్రెండ్ని విచారించింది? చెప్పండి అమ్మా, ఎవరిని విచారించాలి ఇప్పుడు? అమ్మ నానాకి మాట చెప్పింది, వద్దమ్మా నీకు తెలియదు, వాడు కూడా ముక్కు తెలియనట్టు వాడు, నమ్మాలో నమ్మకూడదు తెలియదు, ఇది గడ్డు కాలము, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు లేని పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామని ఎన్నో చెప్పుకుంటుంది. వినలా. కానీ
కృష్ణానదిలో దూకడానికి ఆయన ఇష్టపడింది, కానీ తల్లి మాటకి మాత్రము కానీ చివరికి ఏమైంది? ఇచ్చిన కట్నం డబ్బులు తీసుకున్నాడు, అమ్మాయి దగ్గర ఉన్నాడు బంగారం కాస్త ఉంటే అది కూడా ఒలుసుకున్నాడు, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిండు, అంతు లేకుండా పోయి ఎవడున్నాడో తెలియదు. హల్లెలూయా. కానీ నువ్వు విచారణ చేసేది నీ లైఫ్ పార్ట్నర్ గురించి కూడా నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. నీ బిడ్డల గురించి కూడా నువ్వు విచారణ చేయాలి. నా కడుపున పట్టుకుపోయే బిడ్డలు ప్రార్థన పరులు పుట్టాలయ్యా. నా లైఫ్ పార్ట్నర్ నన్ను అర్థం చేసుకొని నీ సన్నిధిలో నమ్మకంగా నడిచేవాడు కావాలయ్యా అని కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు అట్లాంటి తల్లిదండ్రులు లేరు. మొట్టమొదట ఏమంటారు, మీ ఇంటికి వస్తున్నాము మాకేమిస్తారు, మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం తెస్తున్నారు, ఈ మాట చెప్పి పైన రంగును చూసి మోసపోతుంటారు. హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని రోజులు అమ్మా ఇది నా మాట అన్నట్లేదే అమ్మా అని నెత్తి పీక్కుంటా ఉంటారు. తర్వాత అమ్మ ఏం చేసింది, నా మాట వినలేదని వాళ్ళిద్దరిని ఏం చేసింది, వేరు పెట్టింది. హల్లెలూయా. రోజు ఇంట్లోకి తీసుకురాలేదని వాడిని లేనిపోయిన సమస్య. చూడండి, అంటే ఎన్నో మరి ఎన్నెన్నో ఉంటాయి ఈ విషయాలు. అందుకే మన దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, విచారణ చేస్తే నీకు ఆలోచన ఇచ్చి పంపిస్తాను. ఏది నువ్వు చెయ్యాలి, ఏది నువ్వు చేయకూడదు, ఏది నీకు మంచిది, ఏది నీకు మంచిది కాదు, ఏం చేస్తే నీకు మేలు, ఏం చేయకుండా ఉంటే నువ్వు దీవించబడతావు. ఇవన్నీ కూడా దేవుని తర్వాత మన పక్కన ఉన్న మన తల్లి మన తండ్రి చెప్పి పంపించేది. హల్లెలూయా. 4 సార్లు అమ్మ చెప్పిందాను, పో చెబుతుంటావు, నాకు తెలిసిన నువ్వు పో గమ్మున అనేవాడు కూడా లేకపోలేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని దగ్గర విచారణ చేస్తే మనకు ఆలోచన ఇచ్చి పంపిస్తాడు. ఆలోచన ఇచ్చి పంపిస్తే నువ్వు అక్కడ కూడా మోసపోవు. ఏ విషయంలో కూడా నువ్వు ఇబ్బంది పడేదానికి మనకు దేవుడు ఒప్పుకొనివ్వడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా మాట చదువుమా. 1 దినవృత్తాంతాలు 14 వచ్చిన చదువు. దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు నీవు వారిని నువ్వు తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబల చెట్లకు ఎదురుగా నువ్వు నిలుచుకొని కంబల చెట్ల యొక్క కొనల యందు కాళ్ళ యొక్క సప్పుడు నీకు వినపడతా ఉంటది. నేను చెప్పి నా దగ్గర విచారణ చేసిపోతున్నావు కదా, నీకు కొన్ని గుర్తులు చెబుతున్నాను నేను. ఆ కంబల చెట్ల దగ్గర నువ్వు పోయి అక్కడ ఉంటే కాళ్ళ చప్పుళ్ళు నీకు వినపడతా ఉంటాయి. వినపడినప్పుడు వారితో అప్పుడు నువ్వు యుద్ధము చేయుటకై బయలుదేరి వాళ్ళ మీద అప్పుడు నువ్వు పడుము. ఒకవేళ సప్పుడు వినపడలేదనుకో, ఫిలిష్తీయుల యొక్క దండు నువ్వు ఆ విషయాలు తెలుసుకుంటావని నేను ఈ విషయాలు చెబుతున్నాను అంటున్నాడు. చూడండి, దేవుడు మన తల్లికి తండ్రులు కూడా కొన్ని సందర్భాలు చెబుతాడు. అయ్యా నువ్వు ఆడికి పోతున్నావు కదా, ఆ పోసుకోలుడు ఉన్నాడు, అయ్యో వాడో పక్కన వాడు సహవాసం పట్టబాకు నువ్వు, ఆ పక్కన ఇంకొక అమ్మాయిని చూడు, ఆ అమ్మాయి సహవాసం పట్టబాకు నువ్వు అని తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త చెప్పి పంపిస్తారు. చూడు, దేవుడు కూడా నువ్వు విచారణ చేసి పంపిస్తే నీకు కొన్ని గుర్తులు సలహాలు చెబుతూ నేను బలపరుస్తూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత మనకి తెలియపరుస్తున్నాడు చూడండి. కానీ ఇవన్నీ మనం వినము, పెడచెవులు పెడతాం. మనం చాలా మంది ఇవన్నీ మనం ఏం చేస్తాము, పెడచెవులు పెడతాం. ఇది అక్కడ స్టార్ట్ చేయ మనం ఏం చేస్తాము, పెడచెవులు పెట్టి కరెక్ట్ కలిపి పెడచెవులు పెడతాం. మనం పెడచెవులు పెట్టగానే మనం అక్కడ ఏమవుతాం అంటే విఫలం చెందుతాం, సఫలపరచబడం. అందుకే మన మూలవాక్యం ఏమన్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యం ఏమవుతుంది, సఫలం అవుతుంది. సఫలపరచబడాలి అంటే నేను చెప్పే విషయాలు ఏమేమిటంటే, ఆయన మన పక్షముగా ఉండి కార్యము సఫలపరుస్తాడు. రెండవది, మూడవది, ఆయన మనం కానీ ఆయన దగ్గర విచారిస్తే ధైర్యం ఇచ్చి పంపిస్తాడు. నాలుగవది, ఆయన దగ్గర మనం విచారిస్తే ఏం చేస్తాడు,
ఆలోచన ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. లాస్ట్ చెప్పి నేను ముగిస్తా, ఇంతటితో అయిపోతుంది. 5వది, ఆయన దగ్గర మనం విచారిస్తే శక్తినిచ్చి కూడా పంపిస్తాడు. హల్లెలూయా. నీకు బలం కావాలిగా, జయించడానికి బలం కావాలి కదా, ఆ శక్తినిచ్చి నీకు పంపిస్తాడు. కీర్తన 34:4 వచనం చదువు. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగి ఉన్న భయములన్నిటిలో నుంచి ఆమేన్. హల్లెలూయా. అంటే భయములు తొలగించాడు అని అంటే దాని అర్థం ఏమొస్తే భయం తొలగించబడింది? మనలోకి దేవుని యొక్క శక్తి వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నేను మొరపెట్టగా ఉత్తరము, దేవుని యొక్క ఉత్తరం మనకు వచ్చేసింది. ఉత్తరం వచ్చేసింది, దేవుని యొక్క జవాబు వచ్చేసింది, దేవుని యొక్క ధైర్యం వచ్చేసింది, దేవుని యొక్క కాపుదల వచ్చేసింది, దేవుని యొక్క ప్రసన్నత వచ్చేసింది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు శక్తిని మొత్తాన్ని ఏం చేయాలి? కూడబలుక్కోవాలి. నీ శక్తిని మొత్తం ఏం చేయాలి? కూడబలుక్కోవాలి. అందుకే నీకు శక్తి కావాలంటే ఆయన ఏమి ఇచ్చాడు మనకి? మన చదువు 16 ఆ విషయం. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. చాలు. నువ్వు ఏదైతే నీవు అడిగావో మరుక్షణం ఆయన ఏం చేశాడు? నీకు జవాబు ఇచ్చేశాడు. హల్లెలూయా. మరొకటి నీకేమిచ్చాడు? ఆయన జవాబు ఇచ్చాడు. ఎందుకు? నువ్వేమడిగావో అది పర్సనల్, నీకే తెలుసు. నువ్వేమడిగావో పర్సనల్ గా నీకే తెలుసు. నువ్వు అడిగింది దేవునికి తెలుసు, నీకు తెలుసు. కానీ నువ్వు అడిగిన దానికి ఆయన ఏమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. న్యాయాధిపతి గ్రంథంలో కూడా 6:16 కూడా ఒక మాట రాయబడి చదవమ్మా. న్యాయాధిపతులు 6:16. న్యాయాధిపతులు 6:16. నేను నీకు తోడైయుందును కనుక ఒకే మనుషుడిని హతము చేసినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు హతము చేస్తావు అని నేను చెప్పి పంపిస్తాను. అంత శక్తిని నీకు ఇచ్చి పంపిస్తాను. హల్లెలూయా. అంటే మిద్యానీయులు ఎలాగ వచ్చారయ్యా వాళ్ళ మీదకంటే మిడతల దండు, మిడతలు తెలుసు కదండి. మిడతల దండు ఎంతైతే ఉన్నదో అంత దండుగా మిద్యానీయులు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చాడికి మిద్యానీయుల్ని గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే, మిద్యానీయుల్లో ఒక్కడిని ఎంత తేలిగ్గా నువ్వు చంపగలిగే సులువైన శక్తి ఉన్నదో అంతమందిని చంపేదానికి నీకు నేను శక్తిని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నేను కాకరలో చదువుకునేటప్పుడు 7వ తరగతి పరీక్షలు వచ్చినాయి. అప్పుడు 7th క్లాస్ చదువుకునేటప్పుడు వస్తే చదివేది లేదు, పాడు లేదు. ఎగ్జామ్ ఏమో రాస్తాం మనం పోయి. పిల్లల బిడ్డ తిరగడం ఎక్కువైపోయింది, ఏదో శాస్త్రాలు ఎక్కువైపోయింది. ఈ ఎగ్జామ్ ఇంకొక 10 రోజులు, వారం రోజులు ఉన్నాక ఇక తలబట్టినట్టు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఇక తెల్లవారుజాములు లేసి రెయ్యం బొగ్గులు చదవటం మొదలుపెట్టినాను. మా అమ్మ అంటే బుక్ చదివినప్పుడల్లా ప్రతిసారి ముందు ప్రార్థన చేసుకొని నువ్వు చెయ్యయ్యా, దేవుడు నీకు మంచి ఆలోచన చెప్తాడు. మా అమ్మ అంటే నువ్వు ఒకదాని అమ్మ వారికి నాకు ఇది అర్థం కాక బుర్ర పగిలిపోతాడు, నువ్వు దేవుడు అంట. తిరస్కరించేవాడిని. అది మా అమ్మ విశ్వాసం ఏంటంటే ఎగ్జామ్ పోయి ప్రతిసారి చిన్న ప్రార్థన చేసిపోయేది. దేవుడు అద్భుతంగా 7th క్లాస్లో నేను పాస్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. సంవత్సరం మొత్తం చదవలేదు, 10 రోజులు చదివినాను. ఆ 10 రోజులు దేవుడు పాస్ చేశాడు. గట్టి కొట్టంటే పాస్ అయ్యేది మీకు ఇష్టం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శక్తిని మొత్తాన్ని కూడబలుక్కొని మిద్యానీయుల మీదకి యుద్ధానికి గిద్యోను వెళ్ళగా ఒక్క మనుషుడిని ఏ విధంగా క్షుణ్ణంగా నువ్వు చంపగలవో అంత శక్తిని నేను నీకు ఇచ్చి పంపిస్తాను. మిడతల దండంతో వచ్చిన వారిని అందరినీ ఒకే దెబ్బతో చంపేటట్టుగా నేను ఒక్కొక్కరిని ఒక గుద్దు గుద్దేమంటే వాడు చావటమే, మనం తిరిగి లేసేది లేదు. అంత శక్తిని నేను నీకు ఇచ్చి పంపిస్తున్నాను. హల్లెలూయా. మనకి 5వ దేవుడు ఏం చేస్తాడంటే శక్తినిచ్చి పంపిస్తున్నాడు. ఆ శక్తినే ప్రార్థన. హల్లెలూయా. దేన్నైనా నువ్వు సాధించాలి అంటే ఈ ప్రార్థన శక్తితో నువ్వు సాధించగలవు.
ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే చివరిగా శక్తిని మనం ఏం చేసుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఏం శక్తి అది? ప్రార్థనా శక్తి. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఈరోజు 5 మాటలు మనతో మాట్లాడాడు. ఏమంటే చెప్పండి, నేను ముగిస్తా. గట్టిగా చెప్పండి. మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి. రెండవది, ఆయన మన పక్షముగా ఉండి కార్యము సఫలపరచబోతున్నాడు. మూడవది, ఆయన దగ్గర మనం విచారణ చేస్తే ధైర్యం ఇచ్చి పంపిస్తున్నాడు. నాలుగవది, ఆయన దగ్గర మనం విచారణ చేస్తే ఆలోచన ఇచ్చి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఐదవది, ఆయన దగ్గర మనం విచారణ చేసి పంపిస్తే శక్తినిచ్చి పంపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా మర్చిపోకుండా అర్జెంట్ పని అయితే ఒక 5 నిమిషాలైన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి నువ్వు విజయం నీదే కాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈ 5 సందర్భాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని ఆ దేవుని పేరుని నేను మనవి చేస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను.